బాగా నొప్పిగా ఉందా? నొప్పి. ఒక్క నిమిషం. అబ్బా ఆర్య. కొంచెం ఓర్చుకో కృష్ణ. మీరే కరెక్ట్ చింటూ గారు. వీళ్ళిద్దరిది ఒకటే కథ. వీళ్ళ కథలో ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరి లోకంలోకి ఇంకొకళ్ళు వచ్చే అవకాశమే కనపడటం లేదు. అమ్మా. ఒక్క నిమిషం ఓర్చుకో. ఆర్య, నేను మసాజ్ చేస్తానుండు, తగ్గిపోతుంది. పర్లేదు, ఆర్యని చేయని, తగ్గిపోతుంది. మెల్లమెల్లగా నొప్పి మాయమైపోతుంది ఆర్య. స్వప్న, కాస్త కృష్ణని చూసుకో, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఒక్క నిమిషం. హలో. ఇక్కడేనా? నొప్పిగా ఉందా? చాలే స్వప్న, పైన నా రూమ్ లో పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉంది, తీసుకొస్తావా ప్లీజ్? ఫోన్ వచ్చిందంట. ఫోన్ కాస్త ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. పెద్ద పోజులు రాయుడు. ఈ అమ్మాయికి ఖచ్చితంగా ఈ ఆర్య అనే కుర్రోడితోటే లవ్ అని తెలుస్తుంది. వచ్చిన కుర్రాడు గురించి మనం లైట్ తీసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఇంకొంచెం సేపు చూద్దామండి. వారిద్దరి మధ్య ఉన్నది నేనే. చివరికి మిగిలేది ఆర్య, నేను. ఇద్దరమే. ఈ పిచ్చి మొహాలకి తెలీదు. కష్టపడొచ్చారు, తెలుసుకోలేక వెళ్ళిపోయారు. ఏంటి శృతి, చాలా బిజీగా ఉన్నట్టున్నా? కుండీలన్నీ నీట్ గా సర్దాలి. సాయంత్రం నిశ్చితార్థం కదా, అంతా మనమే శ్రమదానం చేసి సర్దుకోవాలి. అందరూ ఇవాళ ఒక్కరోజున పనిచేయండి. సరే రండి, అందులో నీళ్ళు పోయి. నువ్వు ఇది సర్చ్ చేయి. నేను మళ్ళీ చేస్తా. దీని దుంప తెగ ఎప్పుడు చూసినా సరే చెప్పా పెట్టకుండా దిగబడిపోతుంది. దీంతో ఇదో పెద్ద సమస్య. కింద పిల్లలున్నారు. ఇప్పుడు దీన్ని చూసారంటే ఆ అమ్మాయి ఎందుకు వస్తుందని ఎవరైనా ఆరా తీయచ్చు. చివరికి అది అపార్థాలకి దారితీస్తుందేమో. దీన్ని హ్యాండిల్ చేయడం కష్టంగానే ఉంది. ఏదో ఒకటి చేయాలి.
ఏదో కుండి పడిపోయింది అనుకుంటా. అయ్యో స్వప్న ఇటురా, తొందరగా రా. రా రా రా. లోపలికి రావడానికి ముందు నాకొకసారి ఫోన్ చేస్తే ఎవరు చూడకుండా లోపలికి తీసుకొస్తాను కదా. బయట ఆ పిల్లలున్నారు స్వప్న, వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఆయనటమ్మాయి అనుకుంటారు. అయినా వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోవడానికి శూర్పణఖల రాక్షస గెటప్ లో ఏం రాలేదు కదా. వాళ్ళలాగే మామూలు అమ్మాయిలాగానే ఉంటాను. నువ్వు ఎంత ఈ ఇంటి పిల్లలతో పోల్చుకున్నా నీకు వాళ్ళకి తేడా ఉంటుందిగా. నీ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళ రేంజ్ వేరు. కాకి హంసతో పోల్చుకోవచ్చు, కానీ హంసల పాలు నీళ్లు వేరు చేసి తాగలేరు కా స్వప్న. అంటే వాళ్ళు మీ పిల్లలు కదా, అందుకే వాళ్ళని మీలాగే అనుకుని నాతో పోల్చేసుకున్నాను. సారీ. నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి కష్టపడి ఇంత దూరం వచ్చావా స్వప్న? నాకంత తీరిగ్గా ఉంటే మిమ్మల్ని పిలిచేదాన్ని కదా. అయినా నాకంటూ కొన్ని పనులున్నాయి, అందులో మీరు చెప్పిన పని కూడా ఉంది. అదే, ఆ పని జరుగుతూ ఉందా, జరిగిపోయిందా? అనుకున్నంత తేలిక కాదు శకుంతల దేవి గారు. నా స్థానంలో మీరుంటే తెలిసేది ఎంత కష్టమైన పని చేస్తున్నాను. అందుకే మనిద్దరం ఈ ధనలక్ష్మితో పొత్తు పెట్టుకున్నాం. తీసుకో. ఈ ధనం విలువ తెలుసు కాబట్టే నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. సంతోషం. సరే వెళ్ళు, ఎవరైనా చూస్తారు. ఈసారి వీలైతే మనం అక్కడే వాళ్ళ ఇంటి ముందే కలుద్దాం. పద. వాళ్ళకి నాకు తేడా ఉంది శకుంతల. నన్నెప్పుడు వేరుగానే చూస్తావు, వేలెత్తి చూపించి అవమానిస్తావు. ఎప్పుడో నాకు బాగా దొరుకుతావు శకుంతల. నేను నీతో బాగా ఆడుకుంటాను. ఎంత బాగా అంటే జీవితాంతం మర్చిపోలేనంత బాగా. నీ ఇంటి పిల్లల కంటే ఉన్నత స్థాయి నాకు కూడా వస్తుంది. క్రింది స్థాయిలోనే నువ్వుండటం నేను చూస్తాను. నువ్వా స్వప్న? నేనింకా ఆర్య అనుకున్నాను. ఆర్య వస్తే ఏమైంది? దేనికి కంగారు పడుతున్నావు? ఎవరికి తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు. ఎస్, ఆర్య తరఫున అశ్విన్ ఎంగేజ్మెంట్ కి గిఫ్ట్ రెడీ చేస్తున్నాను. ఆర్య వెళ్ళనన్నాడు కదా, అతని తరఫున గిఫ్ట్ ఎలా పంపిస్తావు? అది సీక్రెట్ స్వప్న. నువ్వెవరికి చెప్పనని ఒట్టేస్తే చెప్తా. నన్ను నమ్మవా కృష్ణ? ఒట్టు, ఎవ్వరికి చెప్పను. అశ్విన్ ఎంగేజ్మెంట్ కి ఆర్య రానన్నాడు కాబట్టి అశ్విన్ చాలా బాధపడుతుంటే ఆర్య వెళ్ళినట్టు చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఇటు అశ్విన్ హ్యాపీ అవుతాడు, అటు ఆర్య హ్యాపీ అవుతాడు. ఏంటా ప్లాన్? చెప్పేస్తున్నా. అమ్మో, రిస్క్ ఏమో చూసుకో. ఈ ప్రపంచంలో రిస్కులు చేయడానికి వెనక్కి తగ్గకుండా రిస్క్ చేసే ఏకైక వ్యక్తి ఈ కృష్ణే. కాబట్టి నువ్వేం భయపడకు, నాకు విషయంలో హెల్ప్ చేయి. అది కూడా వినయ్. ఆ చెవి కాస్త కొరికిరా నా నోటి దగ్గర పడే. ఓకే, బాగుంది. రిస్క్ అయినా చేద్దాం. మిషన్ స్టార్ట్. సుబ్బారావు గారు వచ్చేస్తానండి. జస్ట్ ఇప్పుడే బయలుదేరాను. ఆర్య వస్తున్నాడు. ఈ స్వీట్స్ గిఫ్ట్ తీసుకుని అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు 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 వెళ్ళు. ఓకే, వచ్చేస్తానండి. ఉంటాను, బాయ్. ఆర్య, ఎక్కడికి వెళ్తున్నావు?
బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు, అది తెలుసుకో ముందు. ఓహో, అలా అడగకూడదా? నాకు గొప్ప విషయం తెలియపరిచావు. బయటికి వెళ్ళి ఇంటికి ఎక్కడి నుంచి వస్తావు? వెట్టకారాలు వద్దు, నాకు పనుంది, వదిలేయి. హే ఆర్య, ఆర్య, ఏదో నేను ఫెవికాల్ తో పట్టేసుకొని కట్టేసుకున్నట్టు. సరే, భీమవరంలో మంచి సినిమా థియేటర్లు ఏమున్నాయో చెప్పు, సినిమాకి వెళ్ళాలని ఉంది. ఈ టైంలోనా సినిమాకా? పోనీ మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఏమున్నాయో చెప్పు. నన్ను వదులుతావా స్వర్ణక్క? నాకు పనుంది, నేను వెళ్తున్నా. మంచి టైంకి వచ్చాను కదూ. సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని బయటికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఏ పని మీద వెళ్తున్నారు? అసలు సాయంత్రం ఎంగేజ్మెంట్ ఉందా లేదా నాకు నిజం తెలియాలి. ఈసారి లైట్ తీసుకోను. సరిగ్గా చెప్పారు సార్. బ్రిలియంట్ సార్, మీరు క్లారిటీ వచ్చేస్తుంది. ఎంగేజ్మెంట్ టైం ఏంటి? 5 గంటలకి. 6 గంటలకి. 7 గంటలకి. ఏంటి నెంబర్లు లెక్క పెడుతున్నారేంటి? పెళ్లి కొడుకు తెల్లైన మీకు క్లారిటీ లేదా? పెళ్లి చేసుకోబోతున్నా వీళ్ళకి క్లారిటీ లేదా? లేదండి, నేనే పంతులు గారిని కనుక్కొని టైం కాస్త మార్చాం. ముహూర్తం 7 గంటలకి. మరి 7 గంటలకు ముహూర్తం పెట్టుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు? మా బావ నన్ను పార్లర్ కి తీసుకెళ్తున్నాడు. ఇద్దరం అక్కడికే వెళ్తున్నాం. మీరు ఇంకేమైనా టెస్ట్ కోసం వచ్చారా? భావన. అవును, కొన్ని క్లారిఫికేషన్స్ కోసం వచ్చాం. నేను దేన్ని లైట్ తీసుకోను. నా కేసుల సంఖ్య సెంచరీ కొట్టాలన్నదే నా టార్గెట్. ఈ ట్రిప్ లో మా పిడకల పైడ్రాజు గారికి 100 పిడకలని 100 కేసులని పేరు వచ్చేస్తుంది. 100 అంటే గుర్తొచ్చింది. మా బావ నాకు రాత్రికి నిశ్చితార్థంలో 100 గులాబీలు గిఫ్ట్ గా ఆర్డర్ చేశారు. ఓ మంచి బావ. మరి వెళ్దాం మా బావ? వెళ్దాం మరదలా. సో గ్రేట్. సార్, ఏమైంది సార్ మీకు? నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ప్లీజ్ దయచేసి చెప్పకండి సార్. అంటే నేను వింటే కరిగిపోతానని అర్థం. మీరు పదండి సార్. కృష్ణ, నాకు ఈ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఈ దెబ్బతో కృష్ణని ఆర్య ఏం చేస్తాడో, కృష్ణ ఎలా బుక్ అవుతుందో నేనే కాదు, ఆ బ్రహ్మ కూడా రాయడానికి ఊహించలేడు. అలా ఒక టికెట్ చిరుగుతుంది. నా దారి సులువవుతుంది. ఆర్యకి నాకు మధ్య దూరం తగ్గుతుంది. ఇక 2వ టికెట్ విషయానికొస్తే శకుంతల నన్ను ఎన్నెన్ని మాటలంది,
చీప్ గర్ల్, లేబర్, లో క్లాస్. లో క్లాస్ దాన్ని శకుంతల. ఇప్పుడు ఈ లో క్లాసే నీ కూతురు నిశ్చితార్థానికి మంచి ముగింపు ఇవ్వబోతోంది. శకుంతలాదేవి, నువ్వు అస్సలు ఊహించని మలుపు నీ కూతురు నిశ్చితార్థంలో రాబోతోంది. ఆ అద్భుతమైన ఘట్టాన్ని చూడ్డానికి, చూసి తరించడానికి రెడీగా ఉండు. భలే ముద్దొస్తున్నావు నందిని, నీకు నా అదిష్టే తగిలేలా ఉంది. అశ్విన్, నువ్వేం అడిగినా చేశాను, చేస్తాను. ప్రాణం కావాలని ఇచ్చేస్తాను. ఇక్కడ నీకు నాకు మధ్య మా అమ్మ గౌరవం ఉంది. అమ్మ వెళ్ళమన్నా, తమ్ముడు రమ్మన్నా నేను ఆ పని చేయలేను. నువ్వుంటే ఓ నందనం